ఈరోజు జై స్వరాజ్య టీవీ తరపున చిలువేరు శంకర్ గారు మిర్యాలగూడలోని క్లియర్ స్పోర్ట్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న గేమ్స్ గురించి, ఇక్కడ ఉన్న కోచ్ల గురించి, ఇక్కడ పిల్లల ట్రైనింగ్ గురించి తెలుసుకొని ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి మొత్తం తెలియపరుస్తేందుకు రావటం జరిగింది. ఇక్కడ బ్యాడ్మింటన్ అకాడమీ, క్రికెట్ అకాడమీ ప్లస్ కబడ్డీ అకాడమీ ఈ క్లియర్ స్పోర్ట్స్లో నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ప్రతిరోజు ఒక 250 మంది పిల్లలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి గేమ్కి స్పెషల్ కోచెస్ అండ్ ప్రతి గేమ్కి ట్రైన్డ్ కోచెస్తో కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది పిల్లలకు. ఇక్కడ దాదాపు 250 మంది పిల్లలు ఇక్కడ డైలీ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఫుల్ టైం కోచెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. బ్యాడ్మింటన్లో ఎన్నో విజయాలు సాధించి పిల్లలు రాష్ట్ర స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ నుండి వెళ్ళి పథకాలు తేవడం జరిగింది. మరియు క్రికెట్లో కూడా 2 years నుండి మంచి ఫలితాలు అంటే మంచి అచీవ్మెంట్స్ మనకు రావడం జరుగుతుంది. రీసెంట్గా ఎస్జిఎఫ్ అండర్ 14 కేటగిరీలో 2 స్టూడెంట్స్ ఇక్కడి నుంచి మన మిర్యాలగూడ నుంచి క్లియర్ స్పోర్ట్స్ నుంచి క్లియో క్రికెట్ ఎస్జిఎఫ్ అండర్ 14 స్టేట్ లెవెల్లో ఆడటం జరిగింది. మరియు అసోసియేషన్ సెలక్షన్స్లో కూడా క్రికెట్లో అత్యుత్తమంగా అండర్ 19లో కూడా 5 స్టూడెంట్స్ ఇక్కడి నుంచి సెలెక్ట్ కావడం జరిగింది క్రికెట్లో. దీనికి అంతటికి కారణం ఇక్కడ డెడికేటెడ్ కోచెస్ ఉండటం వల్లనే ఇది సాధ్యపడింది. మరియు బ్యాడ్మింటన్ చూసినట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ మరియు నేషనల్ లెవెల్లో కానీ మంచి ఫలితాలు పిల్లలు తీసుకురావడం జరుగుతుంది. నేను 2005 నుండి ఇక్కడ బ్యాడ్మింటన్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. నేను డిఎస్ఏ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేస్తున్నాను. అది స్టాట్ కంట్రోల్లో ఉంటుంది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కంట్రోల్లో ఇది ఉంటుంది. సో నేను ఇక్కడ మొదటిగా 2007లో ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో కోర్స్ చేయడం జరిగింది. మరియు ఏపీబీఏ కోచెస్ కోర్సు గోపిచంద్ సార్ గారు నిర్వహించిన కోర్సులో మొట్టమొదటి బ్యాచ్ స్టూడెంట్ నేను. సో నేను ఇక్కడ ఉండి ఈ 7-8 సంవత్సరాల నుంచి ప్రొఫెషనల్గా కోచింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు ఎంతో అంటే ఇక్కడ స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో రాణించడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు ఫుల్ టైం కోచింగ్ గురించి కూడా వేరే ఊర్లో నుంచి అంటే గుంటూరు నుంచి అలా వేరే ఊర్లో నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉండి కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. నా పేరు రామకృష్ణ. నేను ఎన్ఐఎస్ బ్యాడ్మింటన్ కోచ్. నేను ఇక్కడ 10 సంవత్సరాలుగా కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ బ్యాడ్మింటన్ క్లియర్ స్పోర్ట్స్లో 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆడే కిడ్స్ అంటే పిల్లలు ఎంతోమంది డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో రాణించడం జరుగుతుంది. రీసెంట్గా నా మొదటి బ్యాచ్ స్టూడెంట్ వనమాల శశాంక్ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడి రావడం జరిగింది. మరియు ఇప్పుడున్న నా దగ్గర ఉన్న పిల్లలు కొంతమంది అండర్ 11లో కానీ, అండర్ 13లో కానీ మంచి విజయాలు సాధించడం జరిగింది. రీసెంట్గా గోపిచంద్ అకాడమీ గార్డియన్ స్కూల్లో నిర్వహించిన అండర్ 11 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మొదటి బహుమతి సాధించడం జరిగింది స్టేట్ లెవెల్లో. అలానే ఇక్కడ నేను ఎన్ఐఎస్ ట్రైన్డ్ కోచ్ అవ్వటం వల్ల నేషనల్ లెవెల్కి ఇప్పటికీ నేను 3 times స్టేట్ టీమ్కి కోచ్గా వెళ్ళటం జరిగింది. తొందరలోనే నేను బీడబ్ల్యూఎఫ్ లెవెల్ 1 కోచింగ్ కూడా అప్లై చేశాను. అది కూడా వస్తుందని ఆశిస్తున్నాను. సో దానికి కూడా వెళ్ళటం జరుగుతుంది. సో ఇక్కడ మేము 10 సంవత్సరాల టైంలో నేను ఒక 500 మందికి పైగా క్రీడాకారులకు కోచింగ్ ఇవ్వటం జరిగింది. దీనిలో చాలామంది ఒక 100 మంది దాకా ప్రొఫెషనల్గా ఎన్నో టోర్నమెంట్స్లో విజయం సాధించి సర్టిఫికేట్స్ కూడా సాధించడం జరిగింది. సౌత్ జోన్ కూడా ప్రతి ఇయర్ మా స్టూడెంట్స్ సౌత్ జోన్కి గర్ల్స్లో అయితే బాయ్స్లో మా పిల్లలు రాష్ట్ర స్థాయిలో రాణించడం జరుగుతుంది. ఎంజీ యూనివర్సిటీ నుంచి ఇప్పటికీ 3 times నా స్టూడెంట్స్ స్టేట్ లెవెల్లో ఆడి విజయాలు సాధించడం జరిగింది. మరియు నేను రామకృష్ణ తెలియజేసేది ఏమనగా ఒకటే విషయము, మేము ఇక్కడ ఉన్న పిల్లలకు అంటే మేము
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పిల్లలకు కూడా ఎంతో సహాయపడాలన్న ఉద్దేశంతోనే ఈ క్లియో స్పోర్ట్స్ని మేము కట్టడం జరిగింది. ఈ క్లియో స్పోర్ట్స్లో ఎంతోమంది క్రీడాకారులు ఇప్పటికీ ట్రైన్ అవుతున్నారు. ట్రైన్ అయ్యి మంచి విజయాలు సాధించడం వల్ల మాకెంతో ఆనందం అవుతుంది. మాకు ఫైనల్ అన్న ఉద్దేశంతో మేము ఈ క్లియో స్పోర్ట్స్ని ఒక 6గురి సాయంతో నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాదు ఇప్పుడు వేరే స్టేట్లకు వెళ్ళి ఈ గేమ్స్ గురించి తెలుసుకొని ఆడాల్సిన పని లేదు. వాటికి ధీటుగా ఇక్కడ మేము క్లియో స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీ అయితేంది, బ్యాడ్మింటన్ అకాడమీ అయితేంది, కబడ్డీ అయితేంది ప్రొఫెషనల్గా కట్టడం జరిగింది. ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో దీన్ని మంచిగా యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న మన జిల్లాలో ఉండే క్రీడాకారులందరూ ఇది యూజ్ చేసుకొని మంచి ఫలితాలు సాధించి మన జిల్లాకు మన స్టేట్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశము ఇచ్చిన స్వరాజ్య టీవీకి మరియు చిలువేరి శంకర్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.